రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి విజయవాడకు తక్కువ టైంలోనే చేరుకోవచ్చు. తెలంగాణలో త్వరలోనే కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుండగా రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. నల్లగొండ జిల్లా విష్ణుపురం నుంచి ఖమ్మం జిల్లా మోటుమర్రి మార్గంలో రైల్వే రెండో లైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణికులను తక్కువ సమయంలో చేరవేసే రైళ్లకు మార్గం సుగమమైంది. విష్ణుపురం నుంచి మోటుమర్రి వరకు ప్రస్తుతం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఈ మార్గంలో రెండో రైల్వే లైన్ ఏర్పాటు చేసి ప్రయాణికుల ట్రైన్లను తిప్పాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి విజయవాడకు వెళ్లేందుకు ప్రయాణికులు కొన్ని ట్రైన్స్ అంటే గుంటూరు వెళ్లి అక్కడి నుంచి విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. సికింద్రాబాద్ నుంచి 313 కిలోమీటర్ల దూరం ఉంటూ ఉండగా ప్రయాణికులకు ట్రైన్లలో వెళ్లేందుకు బీబీనగర్, గుంటూరు మార్గం సింగిల్ లైన్ ఉండడంతో సుమారు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం ఈ మోటుమర్రి మార్గంలో రెండో లైన్ ఏర్పాటు చేస్తే విజయవాడకు, గుంటూరుకు వెళ్లే పని లేకుండా నేరుగా చేరుకోవచ్చు. సుమారు 50 కిలోమీటర్ల మేర దూరం తగ్గి గంట సమయం ఆదా అయ్యే ఛాన్స్ ఉంది. 2011లో సిమెంట్ పరిశ్రమల కోసం వాణిజ్యపరమైన అవసరాలకు విష్ణుపురం నుంచి మోటుమర్రి మార్గంలో రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ప్రస్తుతం రోజుకు 24 గూడ్స్ ట్రైన్స్ తిరుగుతున్నాయి. ప్రస్తుతం సిమెంటు, ఇనుము, బియ్యం రవాణా చేస్తున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు అవసరమైన బొగ్గును సింగరేన్ నుంచి రవాణా చేయాల్సి ఉంటుంది. నిత్యం 21 గూడ్స్ ట్రైన్స్ అవసరమని థర్మల్ ప్లాంట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఒకే మార్గంలో 24 గూడ్స్ ట్రైన్స్ నడుస్తూ ఉండగా సమయం వృధా అవుతోంది. దీంతో రెండో లైన్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని గతంలోనే రైల్వే శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ఈ మార్గంలో రెండో లైన్ గనక ఏర్పాటైతే నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, ఏపీలోని పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన రైలు ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.